ఆధ్వర్యంలో యశోద వాళ్ళు నిర్వహిస్తున్న క్యాంపు ఆహ్వానించిన మా అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శి వర్యులు మధు గారికి, అదేవిధంగా జిల్లా అధికారులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, జిల్లా వారీగా ప్రతి ఒక్క జిల్లాలో కూడా జర్నలిస్టుల వరకు వాళ్ళ కుటుంబాలకి చేయాలని మనసారా కోరుకుంటూ, ఎందుకంటే చాలామంది అనుకుంటారు జర్నలిస్ట్ అంటే ఏదో సంపాదిస్తారని, కానీ నేను అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. చాలా మటుకు 90% ఆఫ్ ద జర్నలిస్ట్ ఆర్ బిలో పావర్టీ. కాబట్టి వాళ్ళను అన్ని విధాలుగా విద్యా రంగంలో కూడా ఆదుకోవాలి. వాళ్ళ పిల్లలకు కూడా ఉచితంగా, లేకపోతే అతి తక్కువ ఫీజులతో, ఇలా అయితే పిల్లలకు ఫీజులు తక్కువ ఫీజులతో వాళ్ళ పిల్లలను చదివించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అడగడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వైద్యం వాళ్ళే జరుపుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించిన నిరంతరం, అంటే ఈ యొక్క క్యాంపే కాకుండా రాబోయే కాలంలో ఏ హాస్పిటల్కి వెళ్ళినా వాళ్ళ అక్రిడిటేషన్ కార్డు ఉంటే దాని ప్రకారం వాళ్ళకు ట్రీట్మెంట్ కూడా అతి తక్కువ ఫీజుతో ట్రీట్మెంట్ చేయాలని కోరుకునే వాళ్ళే ఎందుకంటే నేను కూడా ఒక డాక్టర్గా వారి ఇబ్బందులు కూడా తెలుసుకున్న వారిలా తప్పకుండా వీళ్ళకు సహాయపడే విధంగా నేను పనిచేస్తాను. ఇటువంటి మీ కూడా ఎన్నో కార్యక్రమాలు మీ యొక్క ఫ్యామిలీ అంటే మీ యొక్క జర్నలిస్ట్ ఫ్యామిలీ ఎలా అయితే ఫామ్ అయినారో అందరికీ కూడా మీరు రాష్ట్ర కార్యదర్శులు ఉన్నారు, వీళ్ళకు జిల్లా కార్యదర్శులు ఉన్నారు, జిల్లా అంటే టీం ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా నిరంతరం వాళ్ళకు ఒక మెడికల్లే కాకుండా ప్రతి ఒక్క దాంట్లో కూడా మీరు ఒకరికొకరు తోడ్పడుతూ మీరు కూడా బాగుపడాలి. దానికి సహకారం మా ప్రభుత్వం మేము తప్పకుండా ఉంటామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ క్యాంపుకు ముఖ్య అతిథిగా పిలిచినందుకు మీకు మీ యొక్క కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.